హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కూటమి సర్కారు ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఒకవైపున సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఈ అంశాలకు సంబంధించిన చర్చ, రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గురించిన చర్చ. వీటన్నిటి మధ్యలో జన సైనికులు లేదా జనసేనకు సంబంధించిన కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు కావచ్చు, అడుగుతున్నటువంటి పాయింట్ కావచ్చు, మాకు సరైనటువంటి ప్రాధాన్యం లభించటం లేదు అన్నటువంటి దాని మీద మన పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా సర్దుకోవాలి, ఒకళ్ళకొకళ్ళం అడ్జస్ట్ చేసుకోవాలి, జనసేన వాళ్ళని తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోటన సహకరించాలా, అట్లాగే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మిగతా వాళ్ళని కలుపుకెళ్ళాలి అన్నటువంటి ఒక హితవు చెబుతూ, ప్రత్యేకించి ఏకలవ్యుడు అంతటి శక్తివంతుడికి కూడా వేలు లేకపోతే శక్తి లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. ఇదే సందర్భంలో కూటమిలో ఓ పక్కన పవన్ కళ్యాణ్ని గురించి విమర్శించేటటువంటి వాళ్ళు తెలుగుదేశంలోనూ కొంతమంది ఉంటున్నారు, లైట్ అయితే వర్మ లాంటిగా డైరెక్ట్గా కాకుండా వర్మ అనుచరులు లాంటి వాళ్ళు చేస్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం జనసేనలో ఎవరైనా తెలుగుదేశాన్ని విమర్శించినా, ఆరోపణ వచ్చినా లేదా గట్టి పాయింట్ చెప్పినా ఇమీడియట్గా వాళ్ళని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అసలు వీటిని ఎలా చూడాలి? ఇంకొకటి, రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇదే కూటమి ఉంటుందని తేల్చి చెప్తున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలోనే కలిసి పని చేస్తామన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. మధ్యలో లోకేష్ను కూడా పదే పదే అభినందిస్తూ ఉన్నారు. అంటే లోకేష్ నాయకత్వంలో కూడా తను డిప్యూటీ సీఎంగా పనిచేయడానికి సిద్ధపడతారా? ఈ పరిణామాలు కాపు సామాజిక వర్గం ఎలా తీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా తీసుకుంటారు? ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వీరశంకర్ గారు. నమస్తే. నమస్తే సార్. ఈ ఏకలవ్యుడి కథని ఎలా చూడాలి? ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన పార్టీ ఒక విభిన్నమైన పాత్ర పోషిస్తుందని చెప్పి రాజకీయాల్లో అనుకోవచ్చు మనం. ఇటు తెలుగుదేశం కానీ, అటు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ పార్టీని కానీ వాళ్ళ నాయకుడిని కానీ వెనకేసుకొచ్చినట్లు, అట్లాగే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు సమర్థించుకున్నట్లు, వాళ్ళని కాపాడుకునే పరిస్థితుల్లో ఎలా అయితే ఉన్నాయో వాళ్ళ క్యాడర్ని, ఇవేమీ కూడా ఈ జనసేన పార్టీలో కనిపించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. జనసేన పార్టీలో అధినాయకుడు తన యొక్క ఏదైతే తను అనుకున్నాడో, తన యొక్క భావజాలం ఏదైతే ఉందో, సిద్ధాంతం ఏదైతే ఉందో అది తన మనసులోనే పెట్టుకొని దాన్నే రూల్ చేస్తూ కరెక్ట్గా ఇలాగే ఉండాలి అనే ఒక కొలబద్దతో ఈ పార్టీని నడిపిస్తున్నట్లుగా అభద్రతా భావానికి క్యాడర్ గురైనట్టుగా ప్రజెంట్ అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని చర్యల వలన, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న కొన్ని చర్యల వలన. మిగిలిన పార్టీల్లో ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో చాలామంది నాయకులు ఉన్నారు. కానీ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ క్యాడర్ని ఆ పార్టీ కాపాడుకుంటున్న పరిస్థితుల్లో, కానీ జనసేన నాయకుడు మాత్రమే తన పార్టీ క్లీన్గా ఉండాలని, తన పార్టీ ఒక ఎటువంటి మరకలు ఉండకూడదని, ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఎటువంటి ఆరోపణలు తమ నాయకుల మీద ఉండకూడదని ఒక నిబద్ధతకు గురై ఆయన తీసుకుంటున్న చర్యల వలన, అంటే రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, లేకపోతే 2029 జనరల్ ఎలక్షన్ కానివ్వండి, అంటే దూరంగా ఆలోచిస్తే ఎన్నికల్లో 3 పార్టీలు విభిన్నంగా విడివిడిగా పోటీ చేసే అంశమే వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురిని ఎలా చూస్తారనే దాన్ని పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తల మీద, తన పార్టీ మీద ఎటువంటి మరక పడకుండా చూసుకొని జాగ్రత్తగా ఈ కూటమిలో ఉన్న లోపాలను కూడా తట్టుకొని, వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలాంటి లోపాలు చేసినా తట్టుకొని తన వాళ్ళని మాత్రం ఆ కూటమి యొక్క నిబంధనలకు లోబడే పనిచేయాలనే విధంగా కట్టుదిట్టం చేయటం, దాన్ని అతిక్రమించి అవతల పార్టీలు నడుచుకోవటం, వీటన్నిటినీ రేపు ప్రజలు చూస్తారు, ప్రజలు అంతిమంగా తీర్పిస్తారనే ఉద్దేశంతో ఈ పార్టీకి, కూటమి అనే ఏకలవ్య పార్టీకి జనసేన అనే బొట్నవేలు అనేది లేకపోతే రేపు మళ్ళీ ఆ సామర్థ్యం కానీ, ఏకలవ్యుడికున్న సామర్థ్యం కానీ అటువంటి పరిస్థితి ఈ కూటమికి ఉండదు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. అంటే ఇక్కడ ఎదుటి పార్టీలో ఉన్నటువంటి బలహీనతలు లేదా వాళ్ళ యొక్క క్రమశిక్షణారాహిత్యాన్ని తన పార్టీలో ఉండకుండా ఉంచడమే భిన్నత్వం కదా. ఆ విధమైనటువంటి ఎదుటి వాళ్ళకి ఎలా ఉండాలో నీతులు చెప్పడం కాకుండా, మనం ఎలా ఉండాలి, ఇలా ఉండండి, మమ్మల్ని చూసి నేర్చుకోండి, నాయకత్వం అంటే మమ్మల్ని చూసి నేర్చుకోండి అని ఆయన చూపెడుతున్నప్పుడు
దాన్ని ఎదుటి వాళ్ళు గ్రహిస్తున్నారా? ఖచ్చితంగా ఈ స్వయం దిద్దుబాటు అనేది ఎలా ఉంటుంది అనేది కూటమిలో ఉన్న సీనియర్ అంటే పుట్టుకతో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి, అధికారాన్ని అనేక సార్లు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ రాజకీయం నేర్పిస్తున్నాడని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ కూటమిలో ఈ చర్యల వల్ల ఏదైతే తను ఎట్లా స్వయం దిద్దుబాటు చేసుకుంటున్నాడో మీరు ఎలా ఉపేక్షిస్తున్నారు అలాంటి వాళ్ళని అనేది పవన్ కళ్యాణ్ విమర్శించకపోయినా, పవన్ కళ్యాణ్ చెప్పకపోయినా ఈయన చేస్తున్న చర్యల వలన, ఈయన తన కార్యకర్తల మీద, తన పార్టీ మీద, తన పార్టీని నిర్మించుకుంటున్న తీరు మీద అనేక ఆరోపణలు కార్యకర్తల నుంచి, పార్టీ తన సామాజిక వర్గం నుంచి వస్తున్నా కూడా పార్టీ నిర్మాణం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నా కూడా నిర్మాణం ఈ విధంగా జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. తన స్వయం దిద్దుబాటు అనేది ఇన్నేళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, అలాగే వంశపారంపర్యంగా అధికారంలోకి వచ్చిన లోకేష్ బాబు గారికి కానివ్వండి, లేకపోతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తర్వాత తన యొక్క నాయకత్వాన్ని నిరూపించుకుని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, మిగిలిన ఏ పార్టీలో ఎవరికి కూడా ఇలాంటి స్వయం దిద్దుబాటు లేదు. రేపు రాజకీయాల్లో ప్రజలు అంతిమ తీర్పు ఇచ్చేవాళ్ళు. ప్రజాక్షేత్రంలో తన యొక్క తన యొక్క పాత్రని ప్రజాక్షేత్రం ముందు తెరిచిన పుస్తకంలా పవన్ కళ్యాణ్ గారు ఉంచారు అని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. అంటే రాబోయేటటువంటి రోజులలో ఇది 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి అధికారంలో ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని 15 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నారా, లేదా తను ఇక ముఖ్యమంత్రి పదవిని ఈ 15 సంవత్సరాలు తనని అనద్దు, ఆ నినాదాలు చెయ్యొద్దు అని వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు అనుకోవాలా? ఇందులో మనం అనుకోవచ్చు, కానీ ఒక నిగూఢమైన అందరికీ తెలిసిన రహస్యం, బట్టబయలైన రహస్యం అందరికీ తెలిసిందే. కానీ ఎవరికి 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఆయన్నే ముఖ్యమంత్రిగా ప్రోత్సహిస్తున్నారు అని చెప్పుకునే దాంట్లో బట్టబయలైన రహస్యం మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, 15 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనందరికీ తెలుసు. అది ఓపెన్ సీక్రెట్. కానీ ఆయన ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది ఆయన యొక్క రాజకీయ చాతుర్యత అని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి దాన్ని వారే ఎవరినైతే మీరే మహానాయకులు, మిమ్మల్ని ఉంచుతున్నావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో ఆయన్ని చాలా నిగూఢమైన రాజకీయం, లేకపోతే తన యొక్క పాత్రను ఎలా మలచబోతున్నాడు అనేది ముందు రాబోయే ఎన్నికల్లో 2029 తర్వాత ఎన్నికల్లో తెలియబోతూ ఉంది. 15 సంవత్సరాలు ఇలాగే రాజకీయాన్ని, ఇలాంటి కార్యకర్తల్ని, వీళ్ళందరినీ పార్టీని సమర్థంగా నిర్వహించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కత్తి మీద సామాన్యం చెప్పచ్చు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలోనే ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాత్ర, లోకేష్ బాబు గారి పాత్ర రెండు బేరీజ్ వేసుకొని చూస్తుంటే పాలనాపరమైన దక్షత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీదే ఎక్కువ ఆధారపడుతున్నట్టు, లోకేష్ బాబు గారే దీనంతా నడుపుతున్నట్లుగా కొన్ని మీడియా ఛానళ్ళు కానివ్వండి, అలాగే విశ్లేషకులు, రాజకీయ విమర్శకుల ద్వారా వస్తున్న సందేశము, అలాగే కార్యకర్తల నుంచి కూడా మిగిలిన కూటమి పార్టీల్లో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ సందిగ్ధానికి లోనవటానికి కారణం కూడా ఈ పార్టీని లీడ్ చేస్తున్నది ఇప్పుడు లోకేష్ బాబు గారు ద్వారానే ఎక్కువ నడుస్తూ ఉంది అన్నట్లుగా, లోకేష్ బాబు గారి మీద, ఆయన యొక్క కార్యాచరణ మీద ఎక్కువ ఆధారపడినట్లుగా కనిపిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు నెక్స్ట్ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి పాలన, చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇలాంటి పాలన సాగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకోవటం అది తన రాజకీయ చాతుర్యం అని చెప్పుకోవచ్చు. కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారనేది తెలియదు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల దగ్గరకు రాబోయే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి తీరు ఎలా ఉండబోతుంది అనేది ఆలోచించాల్సిన విషయమే. అది వాళ్ళ యొక్క ఎవరికి వారు విశ్లేషించుకోవాలి, అంతర్గతంగా విశ్లేషించుకోవాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే కలిసి ఉంటేనే ఇక్కడ ప్రభుత్వం, విడిపోతే జగన్ వస్తాడన్నటువంటి భయం. కాబట్టి తప్పనిసరిగా త్యాగం చేయాలి. తెలుగుదేశం త్యాగం చేయడానికి సిద్ధంగా లేదు. ఒంటరిగా పోటీ చేసి గెలవగలమన్న నమ్మకం పవన్ కళ్యాణ్కి లేదు. భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసిపోని వాళ్ళతో విడిపోయి చేస్తే మళ్ళీ అది జగన్కి ఫెచ్చింగ్ అవుతుంది.
ఇట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ తనని తాను త్యాగం చేసుకుంటున్నాడు జగన్ని ఓడగొట్టడం కోసం అని ఎందుకని కూడా. ఖచ్చితంగా రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ద్వారా మళ్ళీ సమస్యలు ఎదుర్కోకూడదు అని చెప్పి ఆయన మాట్లాడుండొచ్చు. రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరు కలిసి పోటీ చేస్తారనేది మళ్ళీ 29 ఎన్నికలకు ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. అప్పుడు పరిస్థితుల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక కొత్త ఫ్రంట్ మూడో ప్రత్యామ్నాయంగా కలిసి పోటీ చేసే పరిస్థితి ఉండొచ్చు. దానికి లేదు 15 ఏళ్ళు మేము ముగ్గురు అని చెప్తున్నారు కదా. చెప్పటం అనేది ఇప్పుడు చెప్పిన పరిస్థితి, ఇప్పుడు చెప్పిన మాటే తర్వాత ఉంటుంది అని చెప్పి ఆయన మాట మీద నిలబడతాడు, నిలబడవచ్చు నిలబడకపోవచ్చు. కానీ ఖచ్చితంగా చెప్పట్లా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న రాజకీయం ఎవరి మీద అయితే ఆధారపడుతుంది, కూటమి ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు నేతలను కాదని ఎవరి మీద అయితే ఈ రాజకీయం అంతా ఈ ప్రభుత్వం అంతా నడుస్తూ ఉందో దీన్ని కూడా చూసి విమర్శకులు, విశ్లేషకులు, అలాగే ప్రజలు కూడా స్పందిస్తున్న అధికారులతో పాటు వీళ్ళందరినీ ఎవరైతే కట్టడి చేస్తూ ఉన్నారో, ఎవరైతే మినిస్టర్లను కట్టడి చేస్తూ ఉన్నారో ఇదంతా చూసి కూడా వచ్చే 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే మా నాయకుడు అని చెప్పి చెప్పారు అంటే, ఈ కూటమికి అధినేత అని చెప్పి చెప్పారు అంటే ఆయన రాజకీయ చతురత తర్వాత మారబోతుంది. ఆయన మనసులో ఖచ్చితంగా ఇప్పుడు విడిగా పోటీ చేస్తే జగన్ గెలుస్తాడు అన్నటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు కలిసి చేయాలి. ఇంకోటి ఎవరిని చూసి కూటమిలో తను ఉంటున్నారంటే చంద్రబాబు గారిని చూసి, మరొకటి లోకేష్ గారిని కూడా పదే అభినందిస్తున్నారు అంటే లోకేష్ గారి నాయకత్వంలో కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. ఖచ్చితంగా పోటీ చేయొచ్చు. కానీ కార్యకర్తలు వీళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి కార్యకర్త కూడా దాన్ని వ్యతిరేకించలేదు కదా. ఇదివరకు అయితే కనుక సీఎం నినాదాలు చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా మానేశారు కదా. అంటే 15 ఏళ్ళు కలిసి ఉంటారు, 15 ఏళ్ళు ఇక డీసీఎం అనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళు ప్రిపేర్ అయినట్టే కదా. ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిస్థితి అనేది చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఈ 5 ఏళ్ళే పూర్తిగా తన బాధ్యతల మీద, తన కాళ్ళ మీద, తన యొక్క నేతృత్వంలో ఈ కూటమి సాగుతుంది అనే మాట కూడా హాస్యాస్పదంగానే అనిపిస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే కూటమి నడిచే తీరుతెన్నులు వీటన్నిటిని చూస్తూ ఉంటే కూటమిని నడిపిస్తుంది ఖచ్చితంగా ఈ లోకేష్ బాబు గారి నేతృత్వంలోనే ఈ పార్టీ నడుస్తుంది అనేది అందరూ జగమెరిగిన సత్యం అని చెప్పి ఆయనే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్న ఏదైతే జన సైనికులు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో, సామాజిక వర్గం ఉందో వీరంతా సహకరించే పరిస్థితి నాకు తెలిసి గతంలో అంతకుముందు చూసిన చంద్రబాబు 2014-19 మధ్యలో చూసిన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని చూసి ఇదే సామాజిక వర్గం, ఇదే జన సైనికులు తన తీర్పును ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు మరలించి ఆయన అధికారంలో రావడానికి కారణమయ్యారు. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అధికారం 2019-24 మధ్యలో ఆయన పరిస్థితి చూసి వీళ్ళు ఖచ్చితంగా ఎవరికైతే రెండు పార్టీలకి సమానమైన ఓటు బ్యాంకు ఉంది, ఈ ఏదైతే ఓటింగ్ ఈ గెలుపుని ఎవరైతే ప్రభావితం చేస్తుందో ఆ ఓటింగ్ మొత్తం ఈ మధ్యలో ఉన్న ఈ కాపు సామాజిక వర్గం జనసేనకి మాత్రమే ఆ మెజారిటీ అనేది వీళ్ళకి రెండు పార్టీలు కల్పిస్తూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళు సహకరించే పరిస్థితి ఉండదని చెప్పి వీళ్ళ యొక్క అభిప్రాయం మీదే వీళ్ళ యొక్క లబ్ధి, వీళ్ళ యొక్క వాళ్ళ కూటమి వలన వీళ్ళు తృప్తి చెందిన దాన్ని బట్టే రేపు వీళ్ళ తీర్పు ఉండబోతుంది జన సైనికులు కానీ ఆ సామాజిక. ఇప్పుడు ఆయన విడిగా పోటీ చేస్తే పోనీ ఆయనకి వేస్తారనుకోవచ్చు. ఆయన అటే ఉన్నప్పుడు జగన్కి అయితే వేరు కదా. వీళ్ళందరూ జగన్ విపరీతంగా ద్వేషిస్తోంది కదా. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానించే వర్గం అంతా జగన్ని చంద్రబాబు గారి కంటే ఎక్కువ ద్వేషిస్తున్నారు, తెలుగుదేశం కంటే ఎక్కువగా ద్వేషిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు ప్రత్యర్థిగా చూస్తున్నారు జగన్ని, కానీ ఒక శత్రువుగా చూస్తున్నది పవన్ కళ్యాణ్ అభిమానులు. కాపు సామాజిక వర్గం కూడా జగన్ని 2019-24 మధ్యలో శత్రువుగా చూశారు. గతంలో అయితే 2019కి ముందు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు పార్టీకి, టీడీపీ పార్టీకి ప్రత్యామ్నాయంగానే చూశారు. వాళ్ళు కాపు సామాజిక వర్గాన్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని భుజాన వేసుకునే పరిస్థితి ఉంటుంది అనుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన యొక్క పరిపాలన, తన యొక్క ఆలోచనలను మార్చుకొని ఈ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వీళ్ళని
వీళ్ళకి గనక గుర్తింపునిచ్చి జిల్లాల్లో వీళ్ళ నాయకత్వాన్ని గుర్తించి లేకపోతే వీళ్ళకి గనక గుర్తింపించి వీళ్ళని ముందుకు తీసుకొచ్చే పరిస్థితుల్లో దాంట్లో ఒరిజినల్ రెడ్ల కంటే కూడా కాపు నాయకులే ఎప్పుడు హైలైట్ అయి ఉన్నారు. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు, పేర్ని నానీలు వీళ్ళే కదా ఆ రోజున ఈ రోజుకి కూడా డామినేషన్. రకంగా చెప్పాలంటే జగన్ రెడ్లో 30% కనబడతారు, 70% వీళ్ళే కనబడతారు. కానీ కొత్తగా ఇంకేముంటుంది? 100% మీరు అన్నది 100% కరెక్ట్. కానీ ఎవరికైతే ప్రాధాన్యత లేని కొంతమంది నాయకులు మాత్రమే వీళ్ళకి అధికారం వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళ ద్వారా డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అటవీ శాఖ ఇచ్చింది. ఆ రోజున ఇంకా కీలకమైన శాఖలు ఇచ్చారు కదా. అప్పుడు అంబటి రాంబాబుకి ఏకంగా భారీ నీటిపారుదల, ఎంత పెద్ద శాఖ. అంతకుముందు ఉన్నటువంటి ఎప్పుడు పెద్ద శాఖలే కదా ఇచ్చింది. 2 సార్లు కూడా పెద్ద శాఖలే ఇచ్చారు. 100% కాపు సామాజిక వర్గానికి, అంబటి రాంబాబుకి, బొత్స సత్యనారాయణకి, మిగిలిన వాళ్ళకి, నారాయణ స్వామి వీళ్ళందరికీ కూడా డిప్యూటీ సీఎం ఇచ్చిన పరిస్థితి వాస్తవం. కానీ నేటి పరిస్థితి అప్పుడు పరిస్థితి చూసుకుంటే కాపులకి ఇచ్చే ప్రాధాన్యత విషయంలో వీళ్ళ యొక్క ఇండివిజువాలిటీని అక్కడ ఇచ్చేసే విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి కొంచెం గౌరవప్రదమైన స్థానం ఉందని చెప్పి కాపులు ఇందులో ఎవరికి చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఈ శాఖ అక్కడైతే చివరిదాకా మాట్లాడినోడు అంబటి రాంబాబే, పేర్ని నానినే, లేకపోతే బొత్స సత్యనారాయణ వాళ్ళే పూర్తి స్థాయిలో వాళ్ళ స్వేచ్ఛగా అనుభవించారు వాళ్ళ పవర్స్ను కూడా. ఇప్పుడు ఇక్కడ పవర్స్ ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ కాకుండా పోయిన పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించి పూర్తిగా స్వేచ్ఛగా చేస్తున్నారా? 100%. పవన్ కళ్యాణ్ గారు మిగిలిన పార్టీలకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి వీళ్ళందరికన్నా భిన్నంగా ఆదర్శంగా తన శాఖలు ఇప్పుడు ఈ శాఖలతో సమానమా? భారీ నీటిపారుదల శాఖలు అట్లాంటి వాటితో సమానమా? సమానం అయినా కాకపోయినా కానీ వాళ్ళు గతంలో నిర్వహించిన శాఖల్లో భారీ నీటిపారుదల శాఖ చేసిన, లేకపోతే మిగిలిన వాళ్ళు కనీసం ఈ మిగిలిన వాళ్ళు కాపులు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న కాపులు వాళ్ళు ఏ శాఖలు చేశారో కూడా ఎవరికి గుర్తులేని పరిస్థితి. వాళ్ళు ఒకే స్లోగన్తో పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని తిట్టడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తమ శాఖల నిర్వహణలో దాన్ని వదిలేశారనేది ఖచ్చితంగా అందరూ చూసిన పరిస్థితి. దానివల్లే కూటమి ప్రభుత్వానికి కాపులు అలాగే జన సైనికులు సపోర్ట్ చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మార్పు వచ్చి ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రధాన స్థానం, వీళ్ళకి అందరికీ ప్రథమ ప్రాధాన్యత కనుక కల్పించినట్లయితే ఖచ్చితంగా జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, వాళ్ళని ఏదైతే టార్గెట్ చేశారో దాన్ని అన్నింటినీ తను విశ్లేషించుకొని వీళ్ళకి కనుక ప్రాధాన్యత చేస్తారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు, వాళ్ళు విమర్శించకుండా ఇంకెందుకు వాళ్ళు జగన్తో సమానంగా పవన్ కళ్యాణ్ చూస్తారు, లేకపోతే పవన్ ప్రేమిస్తారు. కరెక్ట్గా 100% అది. పవన్ ఈ రాజకీయాల్లో సస్టైన్ అవ్వాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారం చేపట్టాలి అంటే వాళ్ళు అవలంబించాల్సిన తీరు అంటే వాళ్ళకి మనం సజెషన్ ఇస్తున్నాం అని చెప్పుకోవట్లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని విమర్శించిన ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించడం అనేది వాళ్ళ యొక్క అంటే గెలవటం అనేది కష్టం అని చెప్పి మనుగడ అయితే సాధించవచ్చు, కానీ అధికారం చేపట్టడం అనేది కష్టం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జన సైనికులకు అన్యాయం చేసినా కూడా, కాపులకు అన్యాయం చేసిన, కాపులను పట్టించుకోలేక అన్యాయం చేయటం అన్యాయం చేయటం కాదు, ఈ కూటమి పార్టీలో వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వకపోయినా, ఏది మిగిలిన పార్టీలు మనకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఒక్క మాటతో ఈ కాపులు అలాగే జన సైనికులు మొత్తం మళ్ళీ ఏకమై మళ్ళీ రీఫ్రెష్ మళ్ళీ రీఛార్జ్ అయినట్లుగా వీళ్ళు లేచి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ని విమర్శించడం అనే ఒక పనిని పక్కన పెట్టేసి కాపులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఏనాడైతే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు గుప్పిస్తారో, ఆయన మీద ఎప్పుడైతే టార్గెట్ చేసి మాట్లాడతారో అవాకులు సాధ్యమే. ప్రతి మీటింగులో జగన్ విమర్శిస్తారు, ఆయన విమర్శించకుండా అయ్యా నన్ను మీరు జడతా ఉండండి, మా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉండండి అని చెప్పేసి అసలు రాజకీయాల్లో సాధ్యమయ్యే పనేనది? 100% సాధ్యమైంది. ఎందుకంటే నూతన తర రాజకీయాలకి అది పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నాడు. అప్పుడు ఆయన మాట్లాడకుండా ఉంటే జగన్ గురించి ఆయన మాట్లాడడం, అంతేగాని జగన్ ఏమో ఈయన పూర్తిగా విమర్శిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులందరూ కూడా లేదా మిగతా నాయకులు అందరూ పవన్ ఏమనకుండా అయ్యా మీరు దేవుడు, మీరు ఏదంటే అది జరిగిపోతుందని ఆగిపోతారా?
అంటే మనం ఒక విషయం చెప్పుకోవచ్చు ఇందులో. మనం పూర్వం నుంచి ఒక పెద్దలు, ఇప్పుడు నేను ఉన్నాను, మిమ్మల్ని ఏదైనా పెద్ద, మీరు ఒక పెద్ద వయసులో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఇలా ఇది ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అనవసరంగా నాకు తెలియని విధంగా, లేకపోతే మీకు లేని యొక్క వీటిని ఉటంకించి మీకు లేని వాటిని మీ మీద బురదజల్లి చేయాలని చెప్పి మీ మీద చవాకుల పేరు మీ మీద తడిగొడ్డ ఇది బురద జల్లాలని చెప్పి నేను చూసినట్లు మీరు ప్రశాంతంగా ఏమీ మాట్లాడకుండా నా గురించి మాట్లాడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది మళ్ళీ మాట్లాడినందుకు నాపైనే వచ్చే పరిస్థితి జాపరుస్తుంది. ఖచ్చితంగా ఇది జరిగింది ఏంటంటే, ఈ మొన్న 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు తిట్టడం వల్ల, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తిట్టిన వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు తిట్టలేదు, కొన్నిటిని మాత్రమే విమర్శించారు, కానీ వాళ్ళని అందరినీ తిట్టలేదు. ఇప్పుడు బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి ఇట్లాంటి ఇప్పుడు చాలామంది పార్టీలో ఉన్న నాయకులు లాంటి రోజా ఇలాంటి వాళ్ళతో సహా చాలామంది మాట్లాడిన వాటికి ఆయన ఏమీ స్పందించలేదు. ఆ స్పందించకపోవడం వల్ల ప్రజాక్షేత్రం ఆటిన్ రాణి అని మాట్లాడింది ఆయనే. అదే సందర్భం మాట్లాడింది లోకేష్ బాబు గారు మాట్లాడారు, తర్వాత మాట్లాడిన స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది. అట్లాగే అంబటి రాంబాబుని డైరెక్ట్గా తిట్టింది ఆయనే, పేరు నానిని డైరెక్ట్గా తిట్టింది ఆయనే. ఆయన తిట్టినటువంటి వాళ్ళు రిప్లై ఇచ్చారు. పేరు నాని ఇందులో లెక్క రావడం. ఆయన ఏంటంటే, నేను స్వయంగా మంత్రిగా చేశారు, కానీ ఏంటంటే పైన కానీ స్వయం ప్రకటిత జగన్మోహన్ రెడ్డి గారికి నేను పెద్దపాలేరునని స్వయంగా ఆయన ప్రకటించుకున్నప్పుడు, ఇది కాపు జాతి ఏంటంటే వాళ్ళు అధికారం కానీ లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి చేకూరుతుంది, ఏదో ఇండస్ట్రీలు ఇవన్నీ ఇస్తారని చెప్పి వాళ్ళకు ఒక చిన్న మాట, ఒక చిన్న కుర్చీ చాలు, మేము పాలేర్లు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు చాలా చిన్నపుచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రభావం వల్లే పేరు నాని పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గంలో పేరు నానికున్న అంత మంచి పేరు, వాళ్ళకున్న సపోర్టు కూడా, కాపుల నుంచి వచ్చే సపోర్టు పూర్తిగా ఇదైపోయి ఆయన పట్టించుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి పేరు నాని ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిపాలన మీద దృష్టి పెట్టక కనీసం ఎంతో కొంత పరిపాలన చేసి అయిపోయింది గతం. ఇప్పుడు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగు కూడా ప్రభుత్వం ఏం చేసింది అనేది 30% అయితే 70% జగన్ విమర్శిస్తారు. అవును, జగన్ని సేవ్ చేసుకోవడానికి వాళ్ళ నాయకులు మాట్లాడాల్సింది. మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్కి సమాధానం చెప్పాల్సింది. అట్లా చేయడానికి వీల్లేదు, అట్లా చేస్తే జగన్ ప్రజలు ఓడిస్తారు అంటే అసలు రాజకీయాల్లో ఇది సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా నిర్మాణాత్మకమైన విమర్శలు అనేవి ఏ రాజకీయ పార్టీలో అయినా, లేకపోతే ఏ రాజకీయ నిర్మాణాత్మకంగా ఉండాలి. మనం ఏదైతే ఒక విమర్శ చేశామో అంటే అది నిర్మాణాత్మకంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు పలానా నిర్ణయం తీసుకున్నారు, పరిపాలనలో ఈ రోడ్లు వేశారు, దాని గురించి విమర్శించండి. దాంట్లో లోపాలు ఏమైనా ఉంటే విమర్శించే పరిస్థితి ఉంటే అది అద్భుతంగా ఉంటుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతిస్తారు. చవాకులు వివరం లేని విధంగా అప్పుడు అధికార ప్రతినిధి శ్యామల పవన్ కళ్యాణ్ గారిని కనిపించలేదని చెప్పి ఫ్లెక్స్ బోర్డులో ఈయన తీసుకొని వచ్చి మాట్లాడటం, ఆయన పరిపాలన మిగిలిన కూటమి పార్టీలో ఉన్న నాయకులందరికన్నా కూడా, మంత్రులందరికన్నా కూడా విభిన్నంగా నిజాయితీగా పరిపాలిస్తున్న నాయకుడు, నిజాయితీగా చేస్తున్న నాయకుడు ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ గారి 100% మనం ఒప్పుకొని తీరాలి. అది ఎవరైనా సరే ఒప్పుకొని తీరాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క జీతాన్ని ఆ పేద విద్యార్థులకి వీళ్ళకి పనిచేస్తున్నారు. ఆయన ఈ పార్టీలోకి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అనేది అందరికి జగమెరిగిన సత్యం. ఇలాంటివి ప్రజలకు తెలిసిన నిజాలను కూడా మీరు అబద్ధాలు చేసి ప్రచారం చేసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆ ప్రభావం పడుతుంది. వచ్చే ఎన్నికల్లో దీనికి సంబంధించిన మళ్ళీ రిజల్ట్ అలాగే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి విమర్శలు చేయకుండా నిర్మాణాత్మక విమర్శలు ఎవరైనా సమర్థిస్తాం. నిర్మాణాత్మకమైన విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినా, కూటమి పార్టీ మీద చేసినా ఎవరైనా సమర్థిస్తాం అనేది వాస్తవం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తను ఒక మంత్రిగా మీరు చెప్పేది కరెక్ట్, కానీ కూటమికి కీలకం వ్యక్తి. కూటమి ప్రభుత్వంలో జరిగే తప్పులకి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించినట్ట? కూటమి ప్రభుత్వంలో పనితీరులో తప్పు జరిగినా లేదా పనితీరు ఆశించినట్టు లేకపోయినా సంక్షేమ పథకాలే, లైక్ ఇప్పుడు వాలంటీర్లకి అందరికీ 10,000 రూపాయలు అన్నది పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది. అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6కి నేను గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఫస్ట్ ఇయర్ ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు ఏదో 1-2 ఇస్తామంటున్నారు.
ఇప్పుడు వీటికి జవాబుదారీ ఎవరిని అడగాలి? పవన్ కళ్యాణ్ విమర్శించకూడదు దాని విషయం? 100%గా మనం కూటమి బాధ్యతలు తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇందులో వాలంటరీ వ్యవస్థ గురించి, వాలంటీర్లు అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో వాలంటీర్లు అంటే వాలంటరీ వ్యవస్థ, వాళ్ళు స్వయంగా వచ్చి పనిచేసే వాళ్ళు, వాళ్ళు స్టైఫండ్ కోసం ఇచ్చేసేవాళ్ళు. కానీ అది వాలంటరీ వ్యవస్థ అనేది ఒక ఉద్యోగ వ్యవస్థ కాదు. దాన్ని వాళ్ళు ఒక ఉద్యోగుల్లాగా ట్రీట్ చేయడం అనేది అది కరెక్ట్ కూడా కాదు. దాని గురించి పక్కన పెట్టిందాం. కానీ మీరు అన్నట్టు సూపర్ 6 గురించి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎన్నికల ముందు గ్యారంటీ ఇచ్చారు. వాటి అమల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం యొక్క పోకడలను పవన్ కళ్యాణ్ గారు కట్టడి చేశారని చెప్పి మనం గతంలో 2-3 ఇన్సిడెంట్లు చూసి మనం చెప్పుకోవచ్చు. హోమ్ మినిస్టర్ గారి విషయంలో కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఆయన స్వయంగా గొంతెత్తి కూటమి తన పార్టీలో ఎలాంటి దిద్దుబాట్లు జరగాలి, త్వరిత నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మాట్లాడటం, అట్లాగే తిరుపతిలో జరిగిన దాని గురించి వాళ్ళ చైర్మన్ గురించి మాట్లాడటం, ఇలాంటిది మిగిలిన ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు గవర్నమెంట్ షేర్ చేసుకున్న గతంలో కానీ లేకపోతే ఇంకెప్పుడైనా కానీ షేర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి సాహసం చేసే పరిస్థితి ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కట్టడి చేయగలుగుతారని చెప్పి మనం అనుకోవచ్చు. వాళ్ళు కనుక పవన్ కళ్యాణ్ గారి మాట దాటి ముందుకు వెళ్ళిన పక్షంలో ఆయన ప్రస్తుతం ఏమీ అనకపోయినా కూడా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, తర్వాత ఎన్నికల్లో ఉన్నాయి, దానికి సంబంధించిన మూల్యం వాళ్ళు కూడా చెల్లించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. ఇప్పుడు తాజాగా ఏదైతే సస్పెన్షన్లు అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని రామారావు సస్పెన్షను, లేకపోతే వ్యక్తిగత వ్యవహారంలో కిరణ్ రాయల్ సస్పెన్షను, ఇట్లాంటి వాటిని ఎట్లా చూస్తారు? ఇది 100%గా పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీల మీద ఎక్కువ పెట్టిన బాణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు తన పార్టీలో తన నాయకుల్ని 2-3 సస్పెండ్ చేసినా కూడా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో, ఆ క్యాడర్ని ఎలా నిర్మించుకోవాలో, దాన్ని ఎట్లా స్వయం దిద్దుకోవాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ ఇలాంటి స్వయం దిద్దుబాట్లు తను చూపిస్తున్నప్పుడు అదే పరిస్థితి ఎదుటివారు కూడా చేయాలి అనేది చూపించినట్లుగా, వాళ్ళకి ఒక దిశ నిర్దేశించినట్లుగా కనిపిస్తూ ఉంది. దీనిపైన స్పందించాల్సిన ఖచ్చితంగా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు వాళ్ళు కనుక దీనికి భిన్నంగా పనిచేసినట్లయితే, దీనికి భిన్నంగా మాట్లాడిన పరిస్థితులు భిన్నంగా ఉన్న నేతలని కట్టడి చేయటంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పద్ధతిని పాటించకుండా వాళ్ళు విభిన్నంగా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు తర్వాత మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది. ఆ మూల్యం ఎలా ఉండబోతుంది అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే రిజల్ట్ మీద, ఇప్పుడు మొన్న వచ్చిన పరిస్థితి, జనరల్ ఎలక్షన్లో వచ్చిన పరిస్థితికి, రేపు స్థానిక సంస్థలో వచ్చే పరిస్థితికి దీనికి తేడా కనిపిస్తుంది. దీనివల్ల పిట్టపోరు పీలు తీర్చిందని వీళ్ళిద్దరూ కనుక ఇలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కూటమిలో ఉన్న ఇలాంటి అవకతవకల వలన, ఇలాంటి భిన్న స్వరాల వలన లాభపడబోయేది ప్రతిపక్ష పార్టీ అనేది ప్రధానంగా గమనించాల్సింది టీడీపీ. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి టీడీపీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ దాన్ని విశ్లేషించుకొని దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి జోడించిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళారు, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీకి టీడీపీ మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది, ఇవన్నీ వాళ్ళు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి బీజేపీని తీసుకొచ్చి కూటమి దీంతో జతకట్టి ముగ్గురు కలిసి గెలుపుకి ఎలా సహకరించింది అనేది, దీన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఇస్తున్న విలువలను కాదని వాళ్ళు భిన్నంగా కనుక ప్రవర్తించినట్లయితే దానికి తగిన మూల్యం ఎవరైతే భిన్న స్వరం, ధిక్కార స్వరం వినిపించిన నేతలు ఎవరైతే ఉన్నారో, అలాగే తద్వారా వాళ్ళ పార్టీకి కూడా అలాంటి పేరే వస్తుంది. దానివల్ల రిజల్ట్ కూడా అలాగే ఉండబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు నామినేటెడ్ పదవులు జనసేనకి ఇస్తున్నటువంటి పర్సంటేజ్ కావచ్చు, అట్లాగే నాగబాబు గారికి మంత్రి అని చెప్పి స్వయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్, తర్వాత చూస్తే అది కనిపించటం లేదు. ఇటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే ఓపెన్గా విష్ణుకుమార్ రాజు మొన్న అడిగారు, ఏంటి మనకి పర్సంటేజ్ ఏంటి అన్నటువంటి. అసలు ఈ షేరింగ్ను ఎలా చూస్తారు? ఖచ్చితంగా వీళ్ళకి కూటమిలో వీళ్ళకి అన్యాయం జరుగుతుందనే మాట వాళ్ళు చెప్పటం కాదు, మనకు కనిపిస్తానే ఉన్న వాస్తవం.
దాన్ని. అదే టీడీపీ తరపున ఉన్న ఎమ్మెల్సీ అయినట్లయితే, వచ్చిన ఎమ్మెల్సీ అయితే నాగబాబు గారు ఈ పాటికి ఏ మంత్రి పదవి అలంకరించి దర్జాగా సాగుతూ ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఎందుకు వివక్ష చూపిస్తున్నారనేది ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు, నేను ఇందాక చెప్పాను 2024కు ముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, తర్వాత పరిస్థితి ఎలా ఉంది, మనం ఎవరి వలన ఈ అధికారంలోకి వచ్చాము, లేకపోతే మన పరిస్థితి, మళ్ళీ అధికారం పోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వీళ్ళు విశ్లేషించుకొని ఖచ్చితంగా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, ప్రాధాన్యత ఎలా ఉండాలి అనేది మళ్ళీ ఒకసారి పునరాలించుకోవాల్సిన అవసరం అయితే టీడీపీ పార్టీకి, కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ అని టీడీపీ పార్టీకి ఉందని చెప్పి అంటే మీరు ఆ లెక్కను చూస్తే 2024కు ముందున్న పరిస్థితి లెక్కను చూస్తే జనసేనకు అసలు ఒక సీటుకే పరిమితమైనటువంటి పార్టీ. అవును, 21 సీట్లు ఇవాళ వచ్చినాయి అంటే మా వల్లనే. స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడినటువంటి స్టేజ్ నుంచి ఇవాళ భారీ మెజార్టీతో వచ్చాడంటే మా వల్లనే అని తెలుగుదేశం కూడా భావిస్తుంది కదా. భావించవచ్చు, ఖచ్చితంగా భావించవచ్చు. వాళ్ళు అలా భావించడం వల్లనే, అలా భావిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ 2024 పరిస్థితులు, 1924 పరిస్థితులు ఎలా కావాలనుకుంటున్నారో అలా వాళ్ళంతటా వాళ్ళే ఆహ్వానించినట్లే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి కావాలనుకుంటే అలాగే ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేసి 3 పార్టీలు ప్రత్యామ్నాయంగా పోటీ చేసిన పరిస్థితుల్లో అప్పుడు వచ్చిన ఓటింగ్ వేరు. కానీ తర్వాత ఈయనకున్న ప్రజల్లో ఉన్న మద్దతు, ఈ ఓటింగ్ ఏదైతే ఈ ఓటు బ్యాంక్, పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, మిగిలిన 2 పార్టీలకు వచ్చిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, వీళ్ళది 3 ఓటు బ్యాంకులు కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ అని చెప్పి మనం 100% అనుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు ఆ లెక్కనైతే 0.8% బీజేపీకి వచ్చింది. దాన్నే వాళ్ళ పర్సంటేజ్ అనుకున్నాం. అది బీజేపీకి వచ్చింది కూడా నాకు తెలిసి ఈ జనసేన ఖాతాల్లోనికి రావచ్చు. కాబట్టి ఈ గెలుపు నిర్ణయాన్ని నిర్ణయించే ఈ ఓటు బ్యాంకు వీళ్ళు ఎటు అయితే మరలుతారు, త్రాసులో 2 సమానంగా ఉన్నాయి సార్. బీజేపీ, టీడీపీ అట్లాగే వైఎస్ఆర్సీపీ. వీళ్ళు ఎటువైపుకి అయితే ఈ జన సైనికులు ఏ త్రాసులోకి అయితే వీళ్ళు తూగుతారో ఖచ్చితంగా ఆ త్రాసు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా, పవన్ కళ్యాణ్ని కాదని చెప్పి 2019లో కాపులంతా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన పరిస్థితి. అంటే మెజారిటీ పర్సెంట్, మొత్తం కాదు, మెజారిటీ పర్సెంట్. అట్లాగే మొన్న చూస్తే 2024లో మెజారిటీ పర్సెంట్, ఇంకా ఎక్కువ మెజారిటీ పర్సెంట్, 90% వరకు కాపులు జనసేన పార్టీకి, కూటమి పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితి. ఇవి అంటే ఈ నిర్ణయాత్మకమైన పీపుల్ ఓటింగ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ కాపు అట్లాగే జన సైనికులు వీళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపడతారనేది 100% వాస్తవం. దాన్ని కాదు అని ఎన్ని రకాలుగా ఏదో మా యువగలం వలన లేకపోతే గతంలో ఓదార్పు యాత్ర వలన నేను అధికారంలో చేపట్టాను జగన్మోహన్ రెడ్డి గారన్నా, యువగలం పాదయాత్రలతో నేను అధికారంలోకి వచ్చా అని చెప్పి లోకేష్ బాబు గారన్నా, ఇవన్నీ కూడా ఊరికే మనం వాళ్ళని సమర్థించుకోవడానికి చెప్పే మాటలుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నిర్ణయాత్మక శక్తి అనేది జన సైనికులు, కాపు సామాజిక వర్గం మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. అది 100% అందరూ ఒప్పుకొని తీరాలి. నిర్ణయాత్మక శక్తి అధికార శక్తి కిందకి మారలేదు, ఖచ్చితంగా మారదు. ఎందుకంటే ఈ సామాజిక వర్గం కానివ్వండి, ఈ జన సైనికులు కానీ వీళ్ళు విభిన్న పాత్ర పోషిస్తారు. వీళ్ళని చూడండి ఒకసారి, వాళ్ళు డబ్బు కోరుకోరు, పదవులు కోరుకోరు, లేకపోతే అంటే పార్టీలో పదవులు కోరుకుంటారేమో కానీ దేనికి ఆశించి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఒక సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నవాళ్ళు. ఆ మార్పు ఎలా ఉండాలి, వాళ్ళు ఇంతవరకు ఏ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూపాయి సంపాదించిన వాళ్ళు కాదు, వాళ్ళ స్వయంగా వాళ్ళు పనులు చేసుకొని సంపాదించిన వాళ్ళు. మిగిలిన పార్టీలు సామాజిక వర్గాల పరిస్థితి, అంటే అధికారాన్ని చేపట్టిన సామాజిక వర్గాల పరిస్థితి ఎలా ఉందనేది మనందరికీ తెలిసిన విషయం. వాళ్ళు ఎలా నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారనేది గతంలో ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ సామాజిక వర్గం అత్యంత ఎక్కువ జనాభా శాతం ఉన్నా కూడా వీళ్ళు ఎటువంటి
అంటే పదవులను అడ్డం పెట్టుకొని సంపాదించిన వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళు పదవులు కోరుకునే పరిస్థితి కాదు. కాదు సమున్నత స్థానం అనేది కోరుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళకి కావాల్సిన గౌరవమైన ఆ మర్యాద అనేది కోరుకుంటున్నాను. కానీ అది లభించని పక్షంలో, కూటమిలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ అది లభించని పక్షంలో, అది లభించినప్పుడు ముద్రగడ గారికి అండగా ఉండరు. ముద్రగడ గారు ఎప్పుడైతే పూర్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అని చెప్పి తిరిగినప్పుడు ఇలా అయితే మాకు కాదని చెప్పి పూర్తిగా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చి ఉంటారు. ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను పూర్తిగా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేస్తాను, నాకు ఎవరు ఎట్లా పోయిన పరిస్థితి కానప్పుడు వీళ్ళు మూడో ప్రత్యామ్నాయాన్ని తయారు చేసే పరిస్థితి అవసరం కూడా ఆవశ్యకత లేకపోతే తయారు చేసే శక్తిగా కూడా ఎదిగే పరిస్థితి ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కాపు సామాజిక వర్గపు ఆలోచనే రాజకీయాలకి దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో వాళ్లతో ఎలా వ్యవహరించడం అనేటటువంటి దాని చుట్టూతోనే రాజకీయం నడుస్తుంది అన్నటువంటిది వీరశంకర్ గారి వాదన.